హలో గుడ్ మార్నింగ్ అండి. నేను మీ ఉషాని. చాలా రోజుల తర్వాత వీడియో చేయటం అయింది. ఎందుకంటే సాయిల్ అంతా డిస్టర్బ్ అయిందండి. అవి మళ్ళీ క్లీన్ చేసి ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ వేసి సాయిల్ని మళ్ళీ స్టెరిలైజ్ చేసి సాయిల్ని కొత్తగా ప్రిపేర్ చేసుకొని సీడ్లింగ్స్ అంతా వేసుకోవటంతో ఇంత టైం పట్టిందండి. మీరు చూస్తున్నది కంపోస్ట్ బిన్ లాగా ఈ కిచెన్ వేస్ట్ అంతా వచ్చిన దాంట్లో అంతా వేసి ఈ బెడ్ ప్రిపేర్ చేసి కొన్ని విత్తనాలు పడటంతో పుచ్చ విత్తనాలు, తోటకూర, బెండకాయలు అన్ని రకాలు ఉన్నాయండి. ఇది కొత్తగా పెట్టుకున్న బచ్చల కూర. ఇవి బీరాను స్టార్ ఫ్రూట్ పెట్టడంతో రెండుకి బలం సరిపోక స్టార్ ఫ్రూట్ ఎండిపోవటం మొదలుపెట్టిందండి. కొన్ని మోడిఫికేషన్స్ చేశాను. కరెక్ట్గా టైం కాకపోవటం వల్ల మిర్చి సరిగ్గా రాలేదు. ప్రూన్ చేసిన తర్వాత కొన్నిసార్లు వచ్చింది, కానీ ఇంకా ఇట్లా మిగిలిపోయింది కాబట్టి నేను కట్ చేసేసానండి. దాంట్లో కింద పాలకూర అలా పెట్టాను. ఎక్కువగా ఆకుకూరలు వేసానండి. మాకు తర్వాత పాపోళ్ళకు కూడా సరిపోతాయి కదా అని ఆకుకూరలు ఎక్కువగా పాలకూర, తోటకూర, చుక్కకూర ఇవి చూస్తున్నారు కదండి. మేము తిని కర్బూజా కాయలో మొత్తానికి విత్తనాలు పడి గార్డెన్ అంతా ఈ చెట్లే పడిపోయినాయండి. పాలకూరలో నుంచి ఈ మిర్చి ప్లాంట్ని ప్రూన్ చేసి తీసేద్దాము, మళ్ళీ కొత్త ప్లాంట్ వేద్దామని చూశాను. ఇదంతా తెల్ల గల్జరండి. మనకి చాలా పప్పులో వేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెడిసినల్ ప్లాంట్గా కూడా యూస్ చేయొచ్చు. ఇంకా ఇది వస్తే మనకి అంజీర్ ప్లాంట్ అండి. మంచి గ్రోత్ ఉంది. పక్క నుంచి స్టెమ్స్ కూడా రావటం మొదలుపెట్టింది. హెల్తీగా ఉంది. ఈ ప్లాంట్స్లో నేను బీట్రూట్ వేసుకున్నాను. తీసేసిన తర్వాత క్యారెట్ సీడ్లింగ్ వేసుకున్నాను, కానీ ఇది ప్రాపర్ టైం కాదని మళ్ళీ అన్నిటినీ పీకేసి కొన్నిట్లో మాత్రం ఉంచానండి. ఇవి కొత్తగా ప్రిపేర్ చేసుకున్న టబ్ అండి. యాక్చువల్గా నేను దీన్ని సొరపాదుకి వేశాను. ఈ సొరపాదుతో పాటు తోటకూర, గోరుచిక్కుళ్ళు ఇదంతా వచ్చేసిందండి. సరే తీసేయటం ఎందుకని చెప్పేసి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తాను. దాని తర్వాత ఆ ప్లాంట్ కొంచెం డెవలప్ అవ్వటానికి ఉంటుంది. ఇక్కడ కూడా అలాగే ఉంది. పొట్ల విత్తనం పెట్టాను. దీంతో పాటు పక్క నుంచి ఉన్న ఈ చెట్లన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ రీసెంట్గా పెట్టిన ప్లాంట్స్ అండి. ఇంత గ్రో అయ్యి కరెక్ట్గా ఇప్పుడు వీడియో తీయటానికి సరిపడిందంటే ఇంత టైం పట్టింది నాకు. అందులో హాట్ సీజన్ సమ్మర్ కాబట్టి ప్రాపర్ వాటరింగ్ లేకపోతే మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటాయి. ఇవిగోండి మీరు చూస్తున్నారు కదా, ఇట్లా అంతా అరేంజ్ చేసుకున్నానండి నా రూఫ్ గార్డెన్. కొన్ని బకెట్స్ తెచ్చుకొని బకెట్స్ తక్కువ ధరలో వచ్చేవి తీసుకొని అన్నీ నేను మొక్కలు పెట్టుకున్నాను. చెప్పాను కదండి, ఎక్కువగా తోటకూర. ఈ 3 బకెట్స్లో అంతా గోరుచిక్కుడు ప్లాంట్స్ అండి. గోరుచిక్కుడు విత్తనాలు వేసాను. మీకు కనిపిస్తున్నదేమో చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు పోత వచ్చేసింది. 4 ప్లాంట్స్ వేసాను ఒక దాంట్లో, అవి పోత వచ్చింది. ఇవన్నీ ఏమో గోరుచిక్కుడు. ఇది కూడా పూత వస్తుందండి. నాటు చెట్లు అనుకుంటా, నేను సరిగా జూమ్ చేయలేకపోతున్నాను. పూత వస్తుంది. చిన్న చెట్లే కానీ పూత వస్తుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. దీంతోపాటు చెప్పాను కదండి, నేను వేసిన విత్తనాలు వేరు. బీన్స్ అవన్నీ వేస్తే వీటిల్లో కర్బూజాను విత్తనాలు అయ్యో పడి ఇవన్నీ చాలా గ్రో అయిపోయినాయండి. తీయటం ఎందుకని అలా ఉంచేసాను. ఆ విత్తనాలు అయితే రాలా, బీన్స్ విత్తనాలు అయితే రాలా. కింద ఒక కరివేపాకు చెట్టు ఉంది. కిందకి పద్దాకులు వెళ్ళలేక ఒక చిన్న కరివేపాకు ఉన్న మొక్కను పైకి తీసుకొచ్చి పెట్టానండి. ఇవేమో చెట్టు చిక్కుడు మొక్కలు. అది
లాంగ్ బ్యాక్ వేసినవి, ఇవి రీసెంట్గా వేసినాయి అండి. ఈ బకెట్స్లో పెట్టిన తర్వాత వేసినాయి. చెట్టు చిక్కుడు, ఇలా టమాటా, పాలకూర, కొత్తగా మిర్చి వేసానండి. చిన్న మొలకలు వస్తూ ఉన్నాయి. ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి కాస్త గ్రో అయిన తర్వాత. ఇదండి నా యొక్క రూఫ్ గార్డెనింగ్ అప్డేట్స్. ఇంకొంచెం డెవలప్ చేసుకోవచ్చు. కొన్ని విత్తనాలు నా ఇగ్నరెన్స్తో వేసాను కానీ అది గ్రో అవ్వలేదండి. వీటితో పాటు మీరు చూస్తున్నారుగా, సమ్మర్ వచ్చేసింది కదా, మల్టీ టాస్కింగ్ మామ్స్ కదా మనం అందరం. వడియాలు, మిర్చి, మామిడి పండ్లు ఇవన్నీ పెట్టి కొంచెం బిజీ అయిపోయాను ఈ మధ్యలో. థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్.